హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోస్ట్లీ మాహి. ఈరోజు మన ఛానల్లో ఇటాలియన్ వెజిటేబుల్ అయిన బ్రోకలీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. దీనిలో ఎన్నో విటమిన్స్, ఫైబర్, ఐరన్ కూడా ఉంటుందండి. సో ఇన్ని కలగలిసిన ఈ రెసిపీని మీకోసం నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది మనం పిల్లలకి చేసి పెట్టినట్లయితే కనుక చాలా హెల్తీ ఫుడ్ అండి. అదర్ కంట్రీస్లో దీన్ని రాగా తింటారండి, బట్ మనం అయితే తినలేము. అందుకని మన ఇండియన్ స్టైల్లో ఈ రెసిపీని పెద్దవాళ్ళు, పిల్లలు ఇష్టంగా తినేటట్టు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు నేను మొత్తం క్లారిటీగా చూపిస్తాను. సో లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం. ఒక బౌల్లోకి 1.5 టేబుల్ స్పూన్ నేను శనగపిండి వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, లైట్గా పెప్పర్, రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందామండి. ఇలా పిండిలోని మనం మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పెప్పర్, కారం, ఉప్పు అన్నిటిని బాగా కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం బ్రోకలీని ఇలా ఈ సైజులో మీకు చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం వేడి నీళ్ళలో వేసి ఉడికించుకుందాం. వాటర్ చూసారు కదా, ఇలా బాగా మరుగుతున్నప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని దానిలో బ్రోకలీ వేసి ఒక 2-3 మినిట్స్ అలా ఉంచినట్లయితే సరిపోతుంది. ఇలా మరుగుతున్నప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసి వాటర్ అంతా వడకట్టి పక్కన పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా పట్టుకున్నట్లయితే కొంచెం మీకు మెత్తగా కనిపిస్తుంది. ఇలా హాఫ్ బాయిల్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మనం ముందుగా కలిపి పెట్టుకునే పిండిలో వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత అన్నిటికీ పిండి పట్టేటట్టుగా ఒకసారి మనం పొడి పిండినే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2-3 స్పూన్ల వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చాలా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకున్నట్లయితే పలుచగా అయిపోతుంది. సో ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవచ్చండి. మీకు చూపిస్తాను అది కూడా. ఇప్పుడు నేను చూపించిన విధంగా మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినట్లయితే మీ డిష్ రెడీ అయిపోయినట్టేనండి. పిల్లలు అయితే చెప్పనవసరం లేదు, చాలా ఇష్టంగా తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ సజెస్ట్ చేయండి. ఇంకా ఇలాంటి కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.